ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ పాలకొండ డిపోలో ఉన్నటువంటి ఏపీ పీటీడీలో విద్యుత్ బస్సులను ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని ఉద్యోగుల్లో ఆందోళన ఉందని జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రజా రవాణా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ బస్ ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించే విధానం మానుకోవాలని హెచ్చరించారు. స్త్రీ శక్తి పథకం విజయవంతం చేసేందుకు వెంటనే 4,000 కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 11వ పీఆర్సీ పెండింగ్ డిఏ ఏరియల్స్ వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా తెలిపించాలి మూసివేసిన డిపోలు వెంటనే మూసివేసిన డిపోలు వెంటనే మూసివేసిన డిపోలు వెంటనే రద్దు చేయాలి పినాకిల కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే. నేను పాల్గొన్న నేషనల్ డిప్యూటీ కార్యదర్శిని. మరి ఏదైతే ఉందో ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా మరి ఏవైతే ప్రధాన సంఘాలు అయితే ఉన్నాయో ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, మరి అలాగే కార్మిక పరిషత్తు, అలాగే కలిసి వచ్చిన యూనియన్ అన్నింటిని కూడా కలుపుకొని ఈ ఆర్టీసీ పరిరక్షణ నిమిత్తం ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమం కోసం జేఏసీగా ఏర్పాటు అయితే జరిగింది. మరి దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా ఆగస్టు 15 మా గురువు గారు చెప్పారు, బాసుడి కృష్ణమూర్తి గారు, 2025 ఆగస్టు 15లో స్త్రీ శక్తి పథకంగా ఆర్టీసీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా యాజమాన్యం తెలీదా, ఎన్ఎల్సీస్ తెలీదా? దానివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. డ్రైవర్గా, కండక్టర్గా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మహాప్రభు దయచేసి ఏదైతే మీ స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా సక్సెస్ కావాలంటే అదనపు బస్సులు ఇవ్వండి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి ఏదైతే పినాకిల్ అనే సంస్థతో మీరు ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందంలో భాగంగా ఈరోజు విద్యుత్ బస్సులు వస్తున్నాయి. ఆ విద్యుత్ బస్సుల్లో డ్రైవరు ఆర్టీసీ కూడా ఉండడు, కండక్టర్ ఆర్టీసీ కూడా ఉండడు, మెకానిక్ ఆర్టీసీ కూడా ఉండడు. ఓన్లీ ప్రైవేట్ సంస్థ. అందులో 35 మంది కన్నా ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలు లేదు. అయ్యా, మీరు ఏదైతే స్త్రీ శక్తి పథకం పెట్టారో మీరు మేము 70 మందిని ఎక్కిస్తున్నాం, 80 మందిని ఎక్కిస్తున్నాం, 100 మందిని ఎక్కిస్తున్నాం. రేపు నువ్వు ప్రవేశపెట్టబోయే విద్యుత్ బస్సుల్లో 30-35 మందిని ఎక్కించుకుంటే తర్వాత మా పరిస్థితి ఏంటని చెప్పేసి యాజమాన్యానికి, అలాగే మరి ఏదైతే గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది.